అందరికీ నమస్కారం. మనం స్వర్గం అనే మాట వినగానే మనస్సులో ఎన్నో అద్భుతమైన చిత్రాలు మెదులుతాయి కదా. కాని ఒక్క నిమిషం, మనం ఊహించుకుంటున్న ఆ స్వర్గం నిజమైనది కాకపోతే అసలు కథ వేరే ఉందేమో. పదండి, ఈరోజు మనం సాధారణంగా భావించే స్వర్గానికి కూడా అతీతమైన ఒక కొత్త ప్రపంచం గురించిన ఈ అద్భుతమైన భావనను కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. పురాణాలు, కథలు చెప్పే స్వర్గలోకాల గురించి మనకు తెలుసు. కాని వాటికి మించి శాశ్వతమైన నిజమైన స్వర్గం ఇంకెక్కడైనా ఉందా? అసలు ఈ మూలగ్రంథం ఏం చెబుతుందో చూద్దాం పదండి. సరే, ముందుగా మన భూమి దగ్గరికే వద్దాం. చాలామందికి సత్యయుగం అంటే అబ్బో, భూమి మీద స్వర్గంలా ఉండేది అనే ఒక ఆలోచన ఉంటుంది. కాని ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఆసక్తికరమైన విషయం. ఏంటంటే, సత్యయుగంలో స్వచ్ఛత, ఆయుష్షు అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కలియుగంలో అవన్నీ చాలా తక్కువ. కాని రెండింటిలోనూ కామన్గా ఉన్న ఒకే ఒక్క విషయం ఏంటి? ఫైనల్ రిజల్ట్ మృత్యులోకం. అంటే యుగం ఏదైనా సరే, భూమి యొక్క బేసిక్ నేచర్ పుట్టడం, చనిపోవడం, అంతే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ భూమి అనేది ఒక మృత్యులోకం, ఇదొక మార్చలేని నిజం అని ఈ మూలగ్రంథం చాలా స్ట్రాంగ్గా చెబుతోంది. ఒకప్పుడు గొప్ప గొప్ప అవతార పురుషులు వచ్చినా సరే, వాళ్లు కూడా దీన్ని బేసిక్ క్యారెక్టర్ని మార్చలేకపోయారు. ఓకే, భూమి కాదు, సరే. మరి ఇంద్రలోకం సంగతేంటి? దేవతలుండేది అదే కదా. చాలామంది అదే అసలైన స్వర్గం అని నమ్ముతారు. కాని ఆగండి, దానిలో కూడా ఒక పెద్ద సమస్య ఉందని ఈ ఆధారం చెబుతోంది. మనందరికీ తెలుసు, శాస్త్రాల ప్రకారం ఇంద్రలోకం అంటేనే దేవతల నివాసం. అదొక పవర్ఫుల్, డివైన్ ప్లేస్. దేవతలంతా అక్కడే ఉంటారని, అక్కడ అంతులేని సుఖ సంతోషాలుంటాయని మనం అనుకుంటాం. కాని ఈ వాక్యం చూడండి, మొత్తం కథని మార్చేస్తుంది. ఆలోచించండి, స్వర్గానికే రాజైన ఇంద్రుడికే నిరంతరం భయమున్నట. మరి భయమున్న చోట సంపూర్ణ శాంతి, ఆనందం ఎలా ఉంటాయి? అస్సలుండవు. అందుకే ఇంద్రలోకం కూడా నిజమైన స్వర్గం కాదనమాట. సరే, భూమి కాదు, ఇంద్రలోకం కాదు, మరేంటి? అసలు నిజమైన స్వర్గమంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? పదండి, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడే అసలు సీక్రెట్ దాగి ఉంది. నిజమైన స్వర్గమంటే మనకు తెలిసిన పంచభూతాలతో, అంటే గాలి, నీరు, నిప్పులాంటి వాటితో లేదా సూక్ష్మతత్వాలతో తయారైంది కాదు. అది పరమతత్వాలు అనే కంప్లీట్గా డిఫరెంట్, శాశ్వతమైన ఎలిమెంట్స్తో తయారైంది. ఇది చాలా కొత్త కాన్సెప్ట్. ఈ లక్షణాలే దాన్ని మిగతా అన్ని లోకాల నుండి పూర్తిగా వేరుచేస్తున్నాయి. చూడండి, అక్కడ క్షయం అంటే నాశనమనేది ఉండదు, మృత్యువు అనే మాటే వినిపించదు. ఇంకా ముఖ్యంగా ఎలాంటి భయానికి తావు లేదు. ఎందుకంటే అది పరమతత్వాలతో తయారైంది కాబట్టి. అందుకే దీన్ని శాస్త్రాల్లో అమృతతత్వం అని కూడా పిలుస్తారు. అంటే ఇమ్మోర్టాలిటీ ఉన్న ఎలిమెంట్ అన్మాట. సరే, ఆ అద్భుతమైన ప్రపంచం ఎలా ఉంటుందో మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న, దానిని ఎవరు స్థాపిస్తారు, ఎలా స్థాపిస్తారు? ఇది ఈ విశ్లేషణలో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. జాగ్రత్తగా వినండి. ఈ మూలగ్రంథం ప్రకారం ఈ అద్భుతమైన కొత్త ప్రపంచాన్ని స్థాపించేది మరెవరో కాదు, సర్వోన్నత శక్తి, సర్వశక్తిమంతుడైన పరంపిత పరమాత్మ. కేవలం ఆయన సంకల్పంతోనే ఇది సాధ్యమవుతుంది. 108, 108 ఈ నెంబర్ వినగానే మనలో చాలామందికి ఎన్నో ఆలోచనలొస్తాయి. మన సంస్కృతిలో, ఆధ్యాత్మికతలో ఈ సంఖ్యకు చాలా పవిత్రమైన స్థానముంది. మరిక్కడ దీని పాత్రేంటో చూద్దామా? మనం జపం చేసే మాలలో ఉండే 108 పూసలు అవి కేవలం ఒక లెక్క కాదు. ఈ కొటేషన్ చూడండి. అంటే ఈ దివ్య నిర్మాణానికి పిల్లర్స్ లాగా నిలబడే 17 అత్యంత శక్తివంతమైన సీడ్ ఫార్మ్ సోల్స్, బీజరూప ఆత్మలకు అవి సింబల్ అన్నమాట. ఈ ఆత్మల ద్వారానే ఆ కొత్త ప్రపంచం స్థాపించబడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన కాన్సెప్ట్స్ అన్నిటినీ ఇప్పుడు ఒకచోటికి చేర్చుదాం. ఈ అత్యున్నత ప్రపంచానికి ఒక పూర్తి పేరు ఉంది. ఆ పేరేంటో, దాని అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పేరు బేహద్ పరం మహా అమర్లోకం. వినడానికి ఎంత గొప్పగా ఉందో కదా. ప్రతి పదానికి ఒక లోతైన అర్థముంది. బేహద్ అంటే అన్లిమిటెడ్, హద్దుల్లేనిది. పరం అంటే సుప్రీం, సర్వోన్నతమైనది. మహా అంటే గ్రేట్, గొప్పది. అమర్ అంటే ఇమ్మార్టల్, శాశ్వతమైనది. మరి లోకమంటే ప్రపంచం. సో
అపరిమితమైన, అత్యున్నత, గొప్ప, శాశ్వతమైన ప్రపంచం. అదే ఫైనల్ రియాలిటీ. మన ఈ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తోంది, కాని ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది. మన భౌతిక ప్రపంచానికి, మన ఊహకు కూడా అందని ఈ బేహద్ అమరలోకమనే కాన్సెప్ట్ మనమిప్పుడు జీవిస్తున్న ఈ రియాలిటీని, మన ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.